అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప మనుషుల్లో పుట్టినటువంటి ఒక ఋషి సంగ్రామంలో మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండి బ్రిటిష్ దాస్య శృంఖాల నుంచి మనకి విముక్తిని ప్రసాదించినటువంటి భరతమాత ముద్దు బిడ్డ ఫాదర్ ది నేషన్ గా చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలు ఆదర్శాలని మీలాంటి యువతరం నవతరం పిల్లలందరూ కూడా వారి యొక్క మార్గాన్ని ఎంచుకుని వారి మార్గంలో వారు చూపించినటువంటి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గంలో మనందరూ కూడా ప్రయాణించాలి. ప్రధానంగా హింస, కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా, భాషలకు వ్యతిరేకంగా విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు ఉన్నటువంటి ఈ దేశంలో అందరినీ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి ఒక తాటి మీద గొప్ప మనిషి మహాత్మా గాంధీ గారు. వారి సిద్ధాంతాలన్నీ కూడా మళ్లీ మనందరూ కూడా పునఃపరిశీలించి వాటిని కూడా ఆచరణ సాధ్యంలో పెట్టాలని నేటి బాలలే రేపటి భారత పౌరులుగా మనం పెట్టుకుంటున్నాం. ఆ నేపథ్యంలో మీరందరూ కూడా చదువుల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఇందాక మనం ఏ విధంగా అయితే ప్రేమ చేశామో పక్కన ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించడం కానీ కులాలకి, భాషలకి, మతాలకి వ్యతిరేకంగా పెద్దలను గౌరవించడం, టీచర్స్ని గౌరవించడం, ఈ విధంగా మన సంస్కృతి సంప్రదాయాన్ని పాటించుకుంటూ గాంధీ గారి మార్గంలో పయనించడం కోసం పెద్దలు రఘువీరారెడ్డి గారు చేశారు. 75 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారిని మనం కోల్పోయి అవుతున్నటువంటి నేపథ్యంలో 78 సంవత్సరాల సందర్భంగా మరి 3 రోజుల పాదయాత్రను వారు గాంధీ సందేశ్ యాత్ర అనేటువంటి పేరుతోటి నిన్న నీలకంఠాపురంలో ప్రారంభించారు. ఈ రోజు ఒక 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత రేపు హిందూపూర్లో ఆ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం చేస్తున్నారు. గాంధీ తత్వాన్ని మనందరం కూడా ప్రజలందరికీ తెలియజేయాలి. దానికి సంబంధించినటువంటి లిటరేచర్ అంతా కూడా మీ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రఘువీరారెడ్డి గారు కానీ, సునీత రఘువీరారెడ్డి గారు కానీ, వారికి సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై మహాత్మా గాంధీ. बोलो महात्मा गांधी की, महात्मा गांधी जी की, महात्मा गांधी जी की वंदे वंदे वंदे. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశానికి ఏ విధంగానైనా స్వాతంత్రం సాధించి పెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, చదువుకున్న వాళ్ళని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, వర్తక సమాజాన్ని అందరినీ కూడా ఏకం చేసి జాతీయోద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సందర్భంగానే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటూ ఉన్నాము. అదే ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి రావడమే కాక భారత రాజ్యాంగాన్ని తూచా ఇంట్లో పాటిస్తున్నటువంటి డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు కూడా ఈ యాత్రకు సంకల్పం చేసినారు. నిన్నటి నుంచి వందలాది మంది ఉత్సాహంగా నడుస్తున్నారు. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం సేవా మందిరం వరకు ఉంటుంది. పెద్దలు రుద్రరాజు గారు చెప్పిన విధంగా రేపు హిందూపూర్ గాంధీ చౌక్ దగ్గర ఈ సమావేశము ముగుస్తుంది. అంతవరకు ఉత్సాహంతో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రూపకర్త పెద్దలు గౌరవనీయులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారిని అందరినీ ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. బోలో భారత్ మాతా కీ. ఎట్లా చేతులు పిడికిలు చేసి ఎత్తాల. ఎందుకు ఈ పిడికిలు ఉండేది? మరి వేళ్లను ఒకటి చేయడానికే కాదు. 140 కోట్ల మందిని ఏకం చేస్తాము మహాత్మా గాంధీ చెప్పిన రీతిలో అనేటువంటి విధంగా. సరేనా?
పిడికిలు బిగించి పైకెత్తి చెప్పాలి, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, మహాత్మా గాంధీ కీ. అమ్మాయిలే వేరు, అమ్మాయిలే గట్టి చెప్తా అన్నారు మీకంటే. మహాత్మా గాంధీకి. నా పక్కలో ఉండే వాళ్ళు అస్సలు నాకు వినపడమే లేదు, మీరే వినిపిస్తాను. ఉండి 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 లేదు, ఇది బ్రేక్ అవుతా ఉంది. ఇది ఆపేసేయండి. ఇంకోసారి మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. ఇంకేం చెప్పాలి? వందే మాత్రం చెప్పాలా? వందే వందే వందే. నేను అంటే మీ ప్రిన్సిపాల్ చెప్తే వాళ్ళే మీకు ఎస్పీఎల్. మా కాలం కాదు, ఓట్లు వేసేవాళ్ళు. ఓట్లు వేసి నాకు 20 కోట్లు వస్తే శ్రీనివాసమూర్తి నా స్నేహితులు పోటీ చేస్తే మనకి 50 కోట్లు వచ్చాయి. అంటే ఇక్కడి నుంచి నాయకత్వం అనేది రావాలి, స్కూల్ నుంచి రావాలి. అది పద్ధతిగా తెలుస్తుంది, సమగ్రంగా కూడా ఉంటుంది. లేకపోతే సంకుచితమైనటువంటి దీంట్లో ఉండేటువంటి ప్రమాదం ఉంది. దురదృష్టం కొద్ది అందరూ అన్ని రాష్ట్రాల్లో కొన్ని ఢిల్లీలో సబ్జెక్టులు చేస్తారు. చాలా చోట్ల స్కూళ్ళలో కానీ, కాలేజీల్లో కానీ, లేక యూనివర్సిటీలో కానీ ఈ ఎలక్షన్ ఆదరిస్తారు. నేను నేను స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ప్రతి ఎలక్షన్లో పోటీ చేసిన, హై స్కూల్లో గెలిచిన, ఇంటర్మీడియట్ లో ఓడిపోయిన, డిగ్రీలో ఎలక్షన్ జరిగిన ఎమర్జెన్సీ, మళ్ళీ యూనివర్సిటీలో పోటీ చేసిన, ఓసారి ఓడినా ఓసారి గెలిచిన. అందుకోసం బాగా కక్కాముక్కి తిన్నాం కాబట్టి స్థిరంగా నిలుపుకోకుండా ఉన్నాం. అంటే మీరందరూ భవిష్యత్ నాయకులు. మహాత్మా గాంధీ గారి తర్వాత మీది 5వ తరమో 6వ తరమో. మహాత్మా గాంధీ ఈ దేశానికి చేసినటువంటి సేవలు ఏమేమి మీకు తెలియజెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. పుట్టుకోండి, కిరణ్ మహాత్మా గాంధీ చేసినటువంటి త్యాగాలు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి తీరు, అతను ఎంచుకున్నటువంటి మార్గాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి. Achieving something is important.
achieving that, what is the mode of route that we have selected is much more important. మన లక్ష్యం అంటే మన లక్ష్యాన్ని చేరాలి. లక్ష్యాన్ని చేరేటప్పుడు ఏ మార్గాలను మనం ఎంచుకుంటామనేది ముఖ్యమైనటువంటిది. ఏ మార్గం ద్వారా లక్ష్యాన్ని సాధిస్తామనేది ముఖ్యమైనటువంటిది. ఆ లక్ష్య సాధనలో అనేకమైన ప్రయత్నాలు జరిగాయి. 200 సంవత్సరాలు జరిగింది ప్రయత్నం. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి నేను అర్థించుకోవాలి. మీరు సెంట్రల్ భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని తీసుకురావాలని 200 సంవత్సరాల జరిగింది ప్రయత్నం జరగలేదు. కానీ ఎంచుకున్నటువంటి మార్గాల్లో ఎక్కడో ఇబ్బంది మనం చూడలేదు. మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఉన్నటువంటి అస్పృశ్యతను చూసి చివరికి పిల్లలని తెలుసుకోవాలని మహాత్మా గాంధీ శ్రీమంతుడు ఈనాడు ఆడే పంపిస్తున్నాడు. ఈనాడు అతని ఆస్తులని తిరిగి కొన్ని వేలు లక్షల కోట్ల ఏమేమో. అటువంటి అతను ట్రైన్లో కూర్చుంటే అతని పక్కన ఉన్నటువంటి తెల్లవాడు నా పక్కన నల్లవాడు కూర్చున్నాడని అక్కడ పోలీసులు చెప్తే పోలీసులు నిర్దాక్షిణ్యంగా
ఇక్కడికి నువ్వు రావాలి అంటే భారతదేశానికి వచ్చినారు. అంతకుముందు కత్తులు ఉపయోగించినారు, బాంబులు ఉపయోగించినారు, హత్యలు చేసినారు, వాళ్ళు చంపినారు, వీళ్ళు చంపుకున్నారు, అన్నీ జరిగినాయి. మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత పెద్దలు కోరికలే లాంటి వాళ్ళు సలహా ఇచ్చినారు. నీవు మొదట దేశమంతా తిరుగుతున్నారు, దేశమంతా తిరిగినాడు, తెలుసుకున్నారు సమస్యలు. కేవలం ఆంగ్లేయులు ఆధిపత్యాన్ని అర్థం చేసుకోలేస్తున్నా. ఆ రోజు మన దేశంలో అర్థం చేసుకున్నాడు, మన దేశంలో అర్థం చేసుకున్నాడు, మన దేశంలో కుల వివక్షతను అర్థం చేసుకున్నాడు, లింగ వివక్షను అర్థం చేసుకున్నాడు, చదువులలో చదువు లేని ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకున్నాడు, వైద్యం లేని సౌకర్యం లేని అర్థం చేసుకున్నాడు, చదువు లేని అర్థం చేసుకున్నాడు, రవాణా లేని అర్థం చేసుకున్నాడు, రోడ్డు లేని అర్థం చేసుకున్నాడు, నీళ్లు లేని అర్థం చేసుకున్నాడు. రైతులకు పంట పండితే వాడిని ఏం చేసుకోవాలో తెలియనటువంటి అర్థం చేసుకున్నాడు. చిన్న పాలు తాగేటువంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళు అయినటువంటి అన్ని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత అసలు ఖచ్చితంగా పెట్టుకున్నారు. ఎంత ఆవేదసి, ఎంత గుండెకి ఒకటి ఏదైనా సాధించాలి అంటే అందుకోసమే ముందు చెప్తున్నారు లక్ష్య సాధన. లక్ష్య సాధనలో అతను చేసినటువంటి ప్రయత్నం కేవలం ఇంగ్లీష్ వాళ్ళని 200 సంవత్సరాలు మీరు పొండి అనుకోవచ్చున్నారు. పోయే తర్వాత ఏమి చూడు బాబు కూర్చోండి, నీట్లో కూర్చోండి. సారీ కూర్చోండి. మీరు ఉన్న చోట కూడా నీళ్ళు కూర్చోండి, కూర్చోండి.
ఇంకొక లైన్ రావచ్చు ఇక్కడ. మనం ఎన్నే ఉండాలి మన చుట్టుముట్టు ఇచ్చాడు వచ్చాను బాబు ఇచ్చాడు ఏమా సార్ బాబు ఇచ్చాడు వచ్చాను రా వెనక్కి వెళ్దాం సరే अब अंकल यहाँ पर आपसे అంటే 100 సంవత్సరాల పైబడి సాధించలేనిది మహాత్మా గాంధీ తీసుకొచ్చిన తర్వాత అతను చేసిందేమి అన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకు ఆంగ్లేయులు వెళ్ళిపోండి అని చెప్పేక ముందు మన హక్కులేని మన బాధ్యతలేని అందరూ సమానంగా ఏ విధంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసి అనేకమైన ప్రయత్నాలు చేశారు, అనేకమైన ప్రయోగాలు చేశాడు. తన మీద తన ప్రయోగాలు చేసుకున్నాడు. 6.5 సంవత్సరాలు జైల్లో ఉంచినారు ఆంగ్లేయులు. బయట వాడు వచ్చి మన దేశంలో ఉన్నవాడిని 6.5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఆ విధంగా అనేక మందిని జవహర్లాల్ నెహ్రూని అయితే 12 సంవత్సరాలు జైల్లో పెట్టారు. చాలా మంది జైల్లో పెట్టారు. మహాత్మా గాంధీ అంతకు ముందు హింసతో సాధ్యం కాలేదు. అహింసతో నమ్మిన సిద్ధాంతం అహింస అంటే 200 సంవత్సరాల్లో రాని స్వాతంత్రం మహాత్మా గాంధీ ఎంచుకున్నటువంటి శాంతి వల్లే వచ్చిందంటే మనకు శాంతి కావాలా, హింస కావాలా, అహింస కావాలా? శాంతి కావాలి. శాంతితో మనకి స్వేచ్ఛ వచ్చింది. శాంతితో మనకు స్వేచ్ఛ వచ్చింది. సత్యంతో మనకు స్వేచ్ఛ వచ్చింది. అందరినీ కలిపేదాంతో వచ్చింది. ఎంత ప్రయత్నం చేశారు, చాలా ఉన్నాయి. వాటన్నిటికీ పోతాని 40 కోట్ల మందిని ఆ రోజు కులాలు ఉన్నాయి, ఆ రోజు మతాలు ఉన్నాయి. ఇప్పటికంటే ఆ రోజు ఇంకా అందరినీ ఏకం చేసేటువంటి అవకాశాలు లేదు. మూఢనమ్మకాలు ఎక్కువ. దళితులు దేవస్థానాల్లో పోయేటువంటి పరిస్థితి లేదు. రకరకాలైనటువంటి 40 కోట్ల మందిని ఏకం చేయగలిగినటువంటి ధీరుడు, సూర్యుడు, ధీశాలి ఎవరు? అతను ఉన్నాడు ఆ రోజు. కేవలం 40 కోట్లలో 40 కోట్ల జనాభాలో 1 కోటి మంది కూడా ఆ రోజు 1 కోటి మంది కూడా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు లేరు. అతను అన్నాడు అందరూ చదువుకోవాలని. అతను అనుకున్న ప్రకారం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు అందరూ చదువుకుంటున్నామా లేదా? మీ తాత చదివినాడా? మీ తాత చదివినాడు ఎప్పుడైనా? మీ అమ్మ చదివిందా? మీ అమ్మ నాన్న
చదివితే కొంతమంది చదివింటారు 3వ క్లాసు 4వ క్లాసు. ఈరోజు మీరందరూ యూనిఫారం వేసి షూ వేసి ఇంత అద్భుతంగా ప్రైవేట్ స్కూల్లోనే కాదు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా యూనిఫారాలు వేసి షూ వేసి బ్రహ్మాండంగా చదువుతా ఉన్నారంటే మహాత్మా గాంధీ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందా లేదా? ఆ రోజు ఒక్క పరిశ్రమ లేదు, తాగునీళ్లు లేవు, రోడ్లు లేవు, రైతులకు వ్యవసాయం లేదు, ఊళ్ళలో హాస్పిటల్ లేవు. దీన్ని కూడా ఈ రోజు సాధించగలుగుతా ఉన్నామంటే మహాత్మా గాంధీ అంత కష్టపడినటువంటి వాడు చివరికి అతని భార్యతో కస్తూరి అమ్మతో ఏం చేసినాడు తెలుసా మీకు? హరిజన కాలనీకి పోయి అక్కడ వాళ్ళ ఎక్కడైతే పాయఖానా పోతారో ఆ లెట్రిన్లు క్లీన్ చేసినటువంటి మహనీయుడు. ఎవరైనా చేస్తారా? ఇప్పుడు నా భార్య చెప్తే జరుగుతుందా పని? ఎందుకోసం శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా మనం ఆ పరిశుభ్రత వెనకబడి ఉన్నాం. అది కేవలం ప్రభుత్వాలు చేస్తే సరిపోదు, కేవలం అధికారంలో ఉన్న చీపులు తీసుకుంటే సరిపోదు. అందరి బాధ్యత, మనం కూడా బాధ్యత. మీ పిల్లలు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ మీ స్కూల్లో కానీ, స్కూల్ ముందు కానీ, మీ ఇళ్ల దగ్గర కానీ, మీ ఇంటి ముందు కానీ ఒక్క పేపర్ కానీ ఒక్క చెత్త కానీ పడకుండా చూడాలి. అది మహాత్మా గాంధీ చెప్పినటువంటి. మన మనశుద్ధి ఉండాలి, మన పరిసరాలు కూడా శుద్ధిగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు పుల్ల సముద్రానికి వచ్చిన కేవలం మహాత్మా గాంధీ యొక్క విషయాన్ని చెప్పడానికి లేదు. మేమన్నీ చెప్పలేము కాబట్టి మీ ప్రిన్సిపాల్లు పుస్తకాలు ఇచ్చి మీకందరికీ పుస్తకాలు ఇచ్చి చదివించమని నేను ఏమన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మామూలు కేవలం సైన్స్, సోషల్, ఇంగ్లీషో, తెలుగో, మ్యాథమెటిక్స్ కాదు. ఈ పిల్లలందరికీ కూడా ఆ పుస్తకాలు బాగా చదివించి ఏదో ఒక రోజు వీళ్ళందరూ కూడా పరీక్ష పెట్టండి, వాళ్ళందరూ కూడా టెస్ట్ ఇవ్వండి, వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాలి. ఈ తాలూకాలో ఉన్న 30,000 మంది పిల్లలు, 30,000 మంది కాలేజీలు కానీ స్కూల్ కానీ అందరికీ అవి పంపిస్తా ఉన్నాను, అందరికీ ఇస్తా ఉన్నాను. అది జరగాలి. గాంధీ బొమ్మ కూడా మీకు ఇస్తా ఉన్నాను. కారణం ఏమంటే మీరు ఫ్లాగ్ హాయిస్ట్ చేసేటప్పుడు ఆ గాంధీ బొమ్మ సాక్షిగా జరగాలి అని మీకు ఇస్తా ఉన్నాను. అతన్ని చూడాలి, అతను చూడాలి, అతను తెలుసుకోవాలి, మనం కీర్తించాలి, పొగడాలి, ఆచరించాలి, అనుసరించాలి. అతను చేసినటువంటి త్యాగబలం అనుభవిస్తా ఉన్నా. కానీ ఆచరించడంలో ఇంకా ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. దానికి కారణం ఒకటి, గాంధీ తరానికి మీ తరానికి ఆలోచన వచ్చింది. తరాలు మారినప్పుడు విషయాలు బదులు పడే ప్రమాదం ఉంది. కానీ కుటుంబంలో ఏం చేస్తాము? ఎప్పుడో మా కాలంలో మా ముత్తాతలు సంపాదించినటువంటి 2 ఎకరాల భూమి ఎక్కడుంది అనేది మునిమనంతా తెలుస్తుంది. కానీ మహాత్మా గాంధీ మనకి ఈ స్వేచ్ఛ ఇచ్చినాడు అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? మాలాంటి వాళ్ళకి చెప్పే బాధ్యత లేదా? అందుకోసమే ఈ రోజు ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతదేశం చూసి గర్విద్దాం మనమందరం కూడా. మొట్టమొదటి మనకు మన దేశమే ముఖ్యం. కానీ మనం కూడా ఆ లక్ష్యాలతోనే మనం ముందుకెళ్ళాలి. కొన్ని తప్పుదారులు పడతా ఉన్నాయి ఈ మధ్యలో. అందుకోసం ఒక ఆవేదనతో వచ్చినాను మీ దగ్గరికి. నేను ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో మా పెద్దనాన్న కూడా చేరిపోయినాడు. ఆనాడు మా తండ్రి కూడా మహాత్మా గాంధీ చూడడానికి పోయినాడు. మా ఊరంతా పోయినాడు. ఒక బాధ్యతతో ఈరోజు గాంధీ సందేశ్ యాత్ర అనేటువంటి పేరున పార్టీల ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అన్ని ఒక పార్టీ వాళ్ళు కాదు, అన్ని పార్టీల వాళ్ళు దగ్గర ఉన్నారు. అందరూ నడుస్తూ ఉన్నారు. ఇదొక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నా. మీ పిల్లలకి నేను
అడుగుతా ఉన్నాను నేను. పిల్లలు మాత్రమే మీకు సమాధానం చెప్పండి. గాంధీ మార్గంలో మనం నడవాలన్నా వద్దా? గాంధీ సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా వద్దా? ఇది ప్రతి ఒక్కరి బాధ్యతనా కాదా? అందుకోసమే మనం చేసేటువంటి ప్రయత్నం. కుటుంబంలో ఏ విధంగా అయితే పెద్దలు తాత తండ్రికి, తండ్రి కొడుక్కి, కొడుకు మనోడికి ఏ విధంగా మనవరాలకి చెప్పే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం మా లాంటి వాళ్ళు చేయాలి. అందుకోసం మీ దగ్గర 24 గంటలు ఓట్లు, రాజకీయము, ఎలక్షన్ ఇవేనా? దేశం గురించి వద్దా? మనమందరం ఒకటి కావద్దా? నాలో ప్రవహించే రక్తం, మీరందరిలో ప్రవహించే రక్తం ఒకటి కాదా? ఇది భారత రక్తం కాదా? ఎందుకు వైషమ్యాలు? ఎందుకు విద్వేషాలు? ఎందుకు చిన్న చూపు? అందరూ సమానం కావాలి. ఆర్థికంగా అందరూ సమానం కావాలి. సామాజికంగా అందరూ సమానం కావాలి. రాజకీయంగా అందరూ సమానం కావాలి. అది మహాత్మా గాంధీ లక్ష్యం. అటువైపు పోవాలి. ఆ దారి తప్పిన రోజు ఈ దేశానికి ప్రమాదం ఉంది. అందుకోసమే నేను ఈ రోజు ఏ దేశమంతా మార్చలేదు. నా స్నేహితులంతా వచ్చినారు. నేను ఎవరిని పిలవలేదు. ఈరోజు నాతో సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి రుద్రరాజు గారు కూడా ఇక్కడికి వచ్చినారు. ఎక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినారు. నేను పిలిస్తే రాలేదు. నాకు కొంతమంది ఫోన్ చేస్తే దయచేసి రావాలండి, ఏదో ఒక చిన్న ప్రయత్నం నేను మా ఊళ్ళో చేసుకుంటా ఉన్నాను అనేటువంటి చెప్తే అయినా కూడా వచ్చినారు. నేను పిలవకుండా వచ్చినారు. ఎందుకోసం? గాంధీ గాంధీ మనల్నంతా కట్టి పడేసేటువంటి గాంధీ అనేటువంటి అయస్కాంతం. మనమంతా ఇనుప ముక్కలు. మహాత్మా గాంధీ ఒక అయస్కాంతం. ఈ ప్రయత్నాన్ని తీసుకుపోదాం. మరి గాంధీ సిద్ధాంతాలకు అందరూ కట్టుబడినట్లయితే మనమంతా ఒక ప్రతిజ్ఞ చేద్దామా? ప్రతిజ్ఞ. అందరూ ఎక్కడ వాళ్ళక్కడ నిలుచుకోండి. పిల్లలే కాదు, మీరు కూడా అందరూ నిలుచుకోండి. కాళ్ళు బాగా నిలుచుకోవాలి. అందరూ నిలుచుకొని చేయి చాల్చండి. ముగ్గురు చేయి చాల్చిన సర్వకోండి. సర్దుకోండి. ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. దీనికి మనమందరం కూడా కట్టుబడి ఉండాలి. రాజకీయ పార్టీలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు ఉండొచ్చు, తప్పలేదు. కానీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఎవరు రాజీ పడడానికి వీలు లేదు. రాజీ పడితే మనం స్వాతంత్రం, ఈ స్వాతంత్ర భారతదేశంలో మనం ఉండడానికి అర్హులం కాదు. నేనేదైతే చెప్తానో అది మాత్రమే గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను ఒక్కరి చెప్పేది గట్టిగా వినిపిస్తుందో మీరు ఇంతమంది దాదాపు 900 మంది ఉన్నారు. మీలో 500 మంది ఉన్నారు. 1500 మంది గట్టిగా వినిపిస్తున్నారు. చూస్తాను ఇంకా చెవు బాగా వినిపిస్తా ఉన్నాయి. చెప్పేసారి చెప్పండి. భారతీయునిగా నేను జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, న్యాయం, సమానత్వం మార్గాలను ఆచరించేందుకు కృషి చేస్తానని
అన్ని కులాలు అన్ని మతాలు అందరితో పాటించినారు. అది శాశ్వతమైంది. ఆ పాట చెప్పదమా? కాబట్టి ఇదమ్మా చెప్పదమా? మీకు అందరికీ తెలిసిందే చెప్పదమా? చెప్పండి, నేను చెప్తాను. నేను చెప్పిన పూర్తి ఏంటంటే మళ్ళీ మీరు చెప్పండి. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान మహాత్మా గాంధీ చెప్పింది అన్ని దేవుళ్ళు క్రిస్టియన్ దేవుడైనా ముస్లిం దేవుడైనా మన దేవుడైనా ఎవరైనా అందరూ అంటే అందరికీ మంచి చేయి దేవుడా అనేటువంటి అర్థం దీనిలో నిగుణమైంది. మనమందరూ కూడా కలిసి ఒక్కటిగా ఉన్నాం. ఓకేనా? సో